ఇష్యూ రోజు రోజు పెద్దదైపోతుంది. సో పరారీలో ఉన్నారని ఈ రోజు 4 టీమ్స్ మేనేజ్. ఆయన ఫస్ట్ నుంచి పరారులో ఉన్నాడు. ఇప్పుడు చెప్పడం ఏంటి? ఫస్ట్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి కదా. ఆ టీం నెంబర్లు ఎవరైతే ఆయన వెనకమాల అసిస్టెంట్లు ఉన్నారో 10 మంది, వాళ్ళందరికీ కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు కూడా చాలా ఛానల్స్ ఎంట్రీస్ ఇట్లా క్లీన్ మెయింటైన్ చేశారు, ఈవెంట్స్ చేశారు. సో మీ దగ్గర అలాంటి ఎప్పుడైనా సిచ్యువేషన్ నేను ఆయన పర్సనల్ గా చూసినప్పుడైతే ఇది గుడ్ గానే ఉన్నాడు. ఏమి మా ముందు కానీ మేము తీసుకెళ్ళిన పరిచయం చేసిన టీం నెంబర్లో కానీ డ్యాన్స్ చేపించడం కానీ అవన్నీ కూడా బాగానే చేశాడు. పేమెంట్ విషయంలో కూడా బాగానే ఇచ్చేసాడు. కానీ ఇలా బయటకు వచ్చిన దానికి ఫస్ట్ నేనే నమ్మలేదు. అంటే ముసుగులో ఇలా జరుగుతున్నాయా అని నేను అనుకున్నాను. సో పేమెంట్ విషయంలో కూడా రెచ్చగొట్టి ఎవరైతే ఇప్పుడు కార్మికులు ఉంటారో వాళ్ళకి కూడా అట్లా పెంచేసి వాళ్ళకి అవకాశాలు రాకుండా తన ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా చాలా ఇష్యూలు క్రియేట్ చేశారు అనేది కూడా ఇప్పుడే బయటపడుతుంది. యాక్చువల్ గా జానీ మాస్టర్ గారి ప్రెసిడెంట్ అవ్వక ముందు కార్డు విలువ వచ్చి 2 లక్షలు. ఆయన ప్రెసిడెంట్ అయ్యాక 4 లక్షలు. ఆ 4 లక్షలు పెట్టి తీసుకున్నా సరే లోపల బ్యాక్గ్రౌండ్ డాన్సర్ గా ఉంచాడు తప్ప ఆయన ముందుకైతే ఎవరిని రానివ్వాల. ఆ విషయం నిజమేనా? పక్కా అది. అంటే ముగ్గురే పైకి వచ్చారు పక్కా అది. ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆయన పక్కన అసిస్టెంట్ గా చేయటమే తప్ప బయటికి ఒక మూవీలో ఆయన చెప్పి పంపించడం అన్నది లేదు. అది కరెక్ట్. లోకల్ ఫీలింగ్ చూపించాడు. అంటే ఎక్కువ ముంబై నుండి చేశారు. ఇంకొకటి మీ అందరికి తెలియాల్సిన నిజం ఏంటంటే ఆయన ఏ డ్యాన్స్ పెట్టినా ఆ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు కాదు. తెలుగు వాళ్ళని అసలు వాడు ఆయన పెట్టడు కూడా, ఛాన్స్ ఇవ్వడు. బొంబాయి, ఢిల్లీ, చెన్నై అలాంటి వాళ్ళని తీసుకొస్తాడు. అలా తీసుకొచ్చిన బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వాళ్ళని చూసి బ్యాక్గ్రౌండ్ సెట్ అయితే వేస్తాడు. అది ఇప్పుడు ఆడవాళ్ళ విషయంలో కూడా అంటే షూటింగ్ విషయంలో సెట్ల విషయంలో మాత్రం బాగానే ఉంటాడు అబ్బా. మా సెట్ వెనక మళ్ళీ ఏం జరుగుతుంది అన్నది పైన దేవుడికే తెలియలేక. ఇప్పుడు ఇంకోటి ట్రోల్ అవుతుంది. అప్పుడు హైపరాది శేఖర్ మాస్టర్ మీద కానీ జానీ మాస్టర్ మీద కానీ ఒక ఫన్నీ స్కిప్ చేశారు. ఇప్పుడు అది ఒరిజినల్ అని ఇప్పుడు బయటపడింది కదా. సో హైపరాది ఎప్పుడో చెప్పాడు అనేది ట్రోల్స్ చేస్తారు. హైపరాది యాక్చువల్గా అప్పుడు చెప్పింది నార్మల్గా చెప్పాడు, ఏదో వచ్చింది ఏదో చెప్పాడు. కానీ అదే వాటి ఈరోజు నిజమైంది. కరెక్టే అది కూడా. సో ఓవరాల్గా ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్ళింది? ఇది మాత్రం ఇండస్ట్రీకి గుర్తులేని మచ్చ అయితే ఉండిపోద్దబ్బా. ఎందుకంటే ఆయన చెయ్యలేదు అంటే ఈ పార్టీకి ఒక మీడియా ముందుకు వచ్చి ఆ నిజాలు కాదు ఇవన్నీ కూడా ప్రూఫ్ చూపించమని మాట్లాడతాడు. అది వదిలేస్తే మనోడు ఎస్కేప్లో ఉన్నాడు. ఫోన్లో స్విచ్ ఆఫ్ చేయనప్పుడు భయం ఎందుకు ఆయనకి? ఇప్పుడు ఆమె కాస్త ఇంకో అమ్మాయి కూడా రీసెంట్గా మళ్ళీ బయటపడింది. ఎవరు ఆమె పేరు సింగర్ అంట. ఆమె ఆ ఫోన్ రికార్డులో కూడా ఉన్నాయని చెప్తుంది. ఇంకా ఎంతమంది ఉన్నారో బాధితులు తెలియట్లేదు. ఇంకా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఇంకా జానీ మాస్టర్ గారు కథ క్లోజ్. ఇక అది ఇప్పుడు అల్లు అర్జున్ అమ్మాయికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మిగతా ఆర్ట్స్లో తీసే ప్రతి సినిమాలో కానీ అల్లు అర్జున్ తీసే ప్రతి సినిమాలో ఆఫరిస్తాడని సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్స్ అవుతాయి. ఒక అల్లు అర్జున్ ఏంటి భయ్య, ఇండస్ట్రీ హీరోలు కానీ హీరోయిన్లు కానీ మొత్తం అలా ఆ అమ్మాయికే సపోర్ట్ ఉన్నారు.